ఎండ ఎక్కువై పిల్లలు నీళ్ళు కొట్టుకుంటున్నారు బాటిల్తో. ఎందుకంటే ఎండలకాలం బయటికి రాకండి. చూడండి ఎంత వేడి ఉందంటే 45, 46 ఉంది. ఎందుకంటే మన అనంతపురంలో ఈ ఎండకి చాలా ఇబ్బంది పడతారు పిల్లలు. బయటికి రానికండి. తలకాయకి, కాళ్ళకు, చేతలకు బాడీ మొత్తం కొట్టుకుంటున్నారు చిన్నపిల్లలు వేడికి తట్టుకోలేక. ఎందుకంటే ఇది షెడ్డు, ఇంత వేడంటే ఇంక మనిషి చచ్చిపోతాడు. బయటికి రాకండి. పాపం మేనంటే చిన్నపిల్లలు బయటికి ఎంపీకండి. చిన్నపిల్లలు తట్టుకోలేరు ఎండకు. ఎందుకంటే అలవాటు అయితే పర్వాలేదు, కానీ అలవాటు కాని వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఎండ భయంకరంగా ఉంది. ఈ ఎండకు రోగాలు వస్తాయి. తలకాయ నొప్పి అంట, జ్వరాలంట, చిన్న చిన్న రోగాలు వస్తాయి. బయటికి రాకండి. ఏమైనా చూసుకునే వాళ్ళు 10 లోపలే పని చూసుకోరు. 10 తర్వాత ఎండ ఎక్కువైపోతుంది. షాపులోకి చాలా నల్లయి రాక షాపు చూస్తే బాగా తలతల్ల ఆడుతుంది. ఎండ ఎక్కువైపోయింది. ఇంకొక అర్ధ గంట ఉండి వెళ్ళిపోదామని. ఇల్లులో అయితే పాపం చల్లగా ఉండాలని సర్దుగా ఆడుతుంది. చూడండి 10 గంటల లోపల పని చూసుకోరు ప్రతి ఒక్కరు. 10 దాటిందిరా ఎండ భయంకరంగా ఉంది. ఎందుకంటే మన రాయలసీమలోనే ఎక్కువ ఉంటుంది ఎండ. ఎందుకంటే మనకు ఎడారి ప్రాంతం కాబట్టి. వెస్ట్ గోదావరి, తూర్పు గోదావరి అయితే తక్కువ ఉంటుంది. మన రాయలసీమలో భయంకరంగా ఉంది ఎండ. కొంచెం బయటికి రాకండి. 10 గంటల లోపల ఏమన్నా కానీ కాయగూరలు కానీ, కూల్ డ్రింక్స్ కానీ, బియ్యం కానీ, సబ్బులు కానీ, చక్కెర కానీ, ఏ కిరాణా షాపులు ఏమన్నా కానీ 12 తెచ్చుకోరు. దాని తర్వాత ఎండకు వచ్చినారా అంతే. నీళ్ళు ఎక్కువ తాగుతున్నారు ఎండలకాలం. తక్కువ తీసుకోవద్దారి అంటే. ఎక్కువ తాగేదనుకో ఎండ ఏం చేయదు, ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే నేను బాగుండాలని కోరుకుంటా ప్రతి ఒక్కరు. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ప్రజలంతా బాగుండాలని కోరుకునేవాని ఏకైక వ్యక్తి నేను ఒకనే. మనిషికి సరిపడా చాలా మంది చెడగొట్టుకుంటుంటారు, కానీ మనం అట్లా అనుకోం. ప్రతి ఒక్కరు బతుక్కోవాలనుకుంటాం. ఎందుకంటే నాకంత మంచి జాలిగుండె. ఎవరైనా గుండె అడిగినా కూడా ఇచ్చే రకం నేను. ఎందుకంటే ఎప్పుడైనా పోయేవాళ్ళమే కదా పై, కానీ జాగ్రత్తగా అంతా పని చేసుకోరు. జాగ్రత్తగా ఉన్నది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఎండ ఎక్కువ కాస్తుంది.